వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక యూత్ అంటే టీనేజ్ అబ్బాయి, అంత కొంచెం లేకపోతే యువకుడు అనుకోవచ్చు. తాను చూడ్డానికి యువకుడిలా కనిపిస్తూ ఉన్న హ్యాండిక్యాప్డ్గా తనని తాను ప్రొజెక్ట్ చేస్తూ బెగ్గింగ్ చేసుకుంటున్నాడు అనమాట. సో చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు ఆ అబ్బాయిని పట్టుకొని నిలదీశారు. సో అంటే జాబ్ చేయడం అనేది అంత డిఫికల్ట్ అయిపోయిందా? అఫ్కోర్స్ జాబ్ డిమాండ్ అయితే ఉంది, కానీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడనేమో జాబ్లు చేయడానికి జనాలు దొరకట్లేదు. ఒకవైపు జాబ్ డిమాండ్ ఉన్న దగ్గర అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ జాబ్స్ లేవని అంటూ ఉన్నారు. సో ఈ బెగ్గింగ్ చేసుకోవడము అంత ఈజీ అయిపోయిందా? జాబ్ అనేది అంత కష్టమవుతోందా? సో దీనిపై ఏమంటారు? మనతో ఉన్న రామ్ మెట్టు గారు అడిగి తెలుసుకుందాం. ఆయనకి లైఫ్ కోచ్గా అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా ఆయనకి 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఆయన ఏమంటారో తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో మీరు కూడా వీడియో చూసే ఉంటారు కదా. మీరు రోడ్డుకు కూడా సిగ్నల్స్ దగ్గర చూడండి, చాలా మంది ట్రాన్స్జెండర్స్ కనిపిస్తూ ఉంటారు. ఇది పక్క వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, వాళ్ళు నిజంగా ట్రాన్స్జెండర్స్ కాదు, వాళ్ళు జస్ట్ అట్లా బెగ్ చేసుకుంటారు, చాలా ఈజీ అయిపోయింది బెగ్గింగ్ అనేది అని. సో నిజంగా ఎండనక వాననక రోడ్లకి ఇటువైపు నిలబడి బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు. దానికన్నా జాబ్ అంత కష్టమా అనిపిస్తోంది. సో నిజంగా జాబ్ అనేది అంత కష్టమా? అంటే జాబ్లు దొరక్కకనా, లేకపోతే ఎందుకు ఇట్లా ఆ హ్యాండిక్యాప్డ్ కానీ ఈ ట్రాన్స్జెండర్స్ కానీ ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారంటారు? ఫస్ట్లీ కరెంట్లీ ఉన్న జాబ్ మార్కెట్లో జాబ్స్ దొరకడం అనేది ఎంతో కొంత డిఫికల్ట్ అయితే అయింది. బట్ ఎంత డిఫికల్ట్ అయినా సరే మీకు టాలెంట్ ఉంది అంటే, లేదా మీ ఎఫర్ట్స్ మీరు కన్సిస్టెంట్గా పెట్టారు అని అంటే, ఈరోజు కాకపోతే రేపు మీకు జాబ్ అనేది దొరుకుతుంది. కానీ మీరు అన్నట్టు ఇలా ఎవరైతే యంగ్ స్టూడెంట్స్ చూస్తున్నాం మనం, వాళ్ళు ఏంటంటే బెగ్గర్స్ లాగా మారటం కానివ్వండి, లేదా వాళ్ళు ఇలా ట్రాన్స్జెండర్ లాగా మారి ఆర్ అలా యాక్ట్ చేసుకుంటూ వాళ్ళు బెగ్ అనేది చేస్తున్నారు కదా కరెంట్లీ. సో ఈ మొత్తం సినారియో చూసుకుంటే కనుక ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. రీజన్ నెంబర్ 1 ఏంటంటే, నాకు జాబ్ దొరికినా నేను కష్టపడి పొద్దున్నుంచి రాత్రి వరకు తినకుండా ఎండనక వాననక ఎంత కష్టపడి మొత్తానికి మంత్ ఎండింగ్కి నాకు వచ్చే శాలరీ ఏదైతే ఉంటుందో చూడండి, ఆ శాలరీ బెగ్గింగ్ చేసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే మనకే సిగ్గేస్తుంది చెప్పాలంటే. రైట్, ది అమౌంట్ దట్ పీపుల్ ఎర్న్ త్రూ బెగ్గింగ్ ఈజ్ వే మోర్, చాలా ఎక్కువ ఉందన్నమాట. రైట్, సో వాళ్ళకి ఏంటంటే అక్కడ సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. అరే నేను పొద్దున్నుంచి ఇంత కష్టపడి నెల మొత్తం ఇంత కష్టపడ్డా నాకు వచ్చేది ఇంతే, జస్ట్ రోడ్ల మీదకి వెళ్ళి బెగ్గింగ్ చేసుకుంటే నాకు దానికంటే ఎక్కువ వస్తుంది అని అంటే వై నాట్ ఐ డూ దాట్ అనేసి జనాలు చాలా మంది అటువైపు వెళ్తున్నారు అనమాట. మరి సంపాదిస్తున్నారా బెగ్గింగ్ లో? అసలు ఊహకు అందని సంపాదన ఉంది అందులో చెప్పాలంటే. ఎందుకంటే ఐ టెల్ యు వన్ సింపుల్ థింగ్ అండి, బెగ్గింగ్ చూసుకుంటే కనుక అది దేని మీద డిపెండెంట్ ఉంటుంది అని అంటే మనిషి యొక్క స్వార్థంతో లింక్ అయి ఉంటుంది అనమాట. అది లైక్ ఐ టెల్ యు హాఫ్, ఈ రోజు నేను ఒక బెగ్గర్కి 10 రూపాయలు వేసాను అనుకోండి, వాడికి బెనిఫిట్ అవుతుంది అని వేసే వాళ్ళకంటే కూడా నాకు పుణ్యం వస్తుంది అనేసేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రైట్, నాకు మంచి జరుగుతుంది బికాజ్ నేను ఓ 10 రూపాయలు దానం చేశాను కాబట్టి నాకు మంచి జరుగుతుంది, నేను చచ్చాక నేను స్వర్గానికి పోతాను అని ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆర్ సింపతి ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని చూడండి, మోస్ట్ ఆఫ్ ది బెగర్స్ సింపతి చూపించుకోవడానికి ఏదో ఒక డిసేబిలిటీని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ చేయి లేకపోవడము, కాలు లేకపోవడము, అట్లా ఏదో ఒక అంటే కుంటుకుంటూ నడవటము. సో అలా ఏదో ఒక డిసేబిలిటీని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అంటే సింపతి బేస్డ్. ఆబ్వియస్లీ హ్యూమన్స్ అంటే ఎంతో కొంత సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఆ సింపతిని కూడా ఎన్కాష్ చేసుకుంటున్నారు. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు భయం ఎన్కాష్ చేసుకుంటారు. లైక్ అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళని కాదన్నా, వాళ్ళని ఎదిరించినా, వాళ్ళకి డబ్బులు వేయకపోయినా నాకు పాపం నలుగుతుంది, రైట్, లేదా శుభం జరగదు లైఫ్లో, లైక్ ఐల్ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఈ భయం ఉంటుంది చూడండి, ఆ భయానికి కొందరు దానం చేస్తూ ఉంటారు అనమాట. సో బేసిక్గా ఏంటంటే బెగ్గింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్
ఈ సెంటిమెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆ భయం అవ్వచ్చు, లేకపోతే స్వార్థం అవ్వచ్చు, ఇట్లా ఈ సెంటిమెంటల్ ఆస్పెక్ట్స్ కి అసోసియేట్ అయి ఉంది కాబట్టి, ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ కాబట్టి జనాలు ఏంటంటే పోతే 10 రూపాయలేగా పోయేది, ఎందుకు రిస్క్, అవును, మళ్ళీ వాళ్ళతో తిట్లు తింటే ఏదైనా శాపనార్థాలు పెడితే మంచిది కాదు అనేసి, రైట్? సో అలా ఎందుకు తీసుకోవాలి రిస్క్ అనేసి ఓ 10 రూపాయలు 20 రూపాయలు అట్లా వేసేస్తున్నారు. 10-20 వేసే రోజులు పోయినాయి చెప్పాలంటే. మీరు 10-20 వేస్తున్నారంటే నిజంగా మీరు ఆడుకునే వాళ్ళు అనేసి అనుకుంటారేమో. ఫోన్ పే అవి కూడా ఉంటాయి, వేసేమని అంటారు, క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, స్వైపింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయండి, స్వైపింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి మధ్యన. ఎందుకంటే కొందరు డబ్బులు ఫోన్ పేలో లేకపోయినా క్రెడిట్ కార్డ్ అన్నా గీకండి మీరు అనేసి. సో బేసిక్ గా దే ఆర్ వెల్ ఎక్విప్డ్. మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఎక్విప్డ్ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అన్నిటి వల్ల 10 రూపాయలు 20 రూపాయలు యావరేజ్గా తీసుకున్నా కూడా లైక్ ఒక 20-30 రూపీస్ పర్ పర్సన్ అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నార్మల్గా మన షిఫ్ట్స్ ఎంత కాదని ఒక 9 గంటల షిఫ్ట్ ఉంటుంది. ఒక బెగ్గింగ్ చేసే పర్సన్ కూడా 9 hours స్ట్రీట్ మీద ఇచ్చేస్తే ఎంత కాదన్నా రోజుకి ఒక 2-3 వేలు అన్న వచ్చేస్తాయి కదా, ఈజీగా వస్తాయండి 2000. ఎందుకంటే 100 రూపాయలు 200 ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను 20-30 రూపీస్ యావరేజ్ చెప్తున్నాను. తీసిచ్చేవాళ్ళు ఉంటారు, కార్లో వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కసారి 500 నోట్ అలా ఇచ్చేస్తారు. ఎంత కాదన్నా ఒక రోజుకి 2000 ఈజీగా సంపాదిస్తారు, 2-3 వేలు. యావరేజ్ గా ఒక 3000 into 30 వేసుకోండి, 90,000. 90,000 ఎక్కడ? పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడి ఒక స్టార్ట్అప్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోండి మీరు. కెరియర్ స్టార్టింగ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా సరే 15-20 వేలే వస్తున్నాయి మనకి నెలకి. సో వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా క్యాబ్లలో పడి అక్కడికి పోయి ఇంత చేసి వాళ్ళకి వచ్చే ఒక 20-30 వేలు ఎక్కడ, వచ్చే 70-80-90 వేలు ఇవన్నీ ఎక్కడ? చదువుకున్న వాళ్ళు చేస్తున్నారంటారా మీరు? ఎంత మంది ఉన్నారు తెలుసా అండి ఎడ్యుకేటెడ్ పీపుల్. దీనిలో ఇంకో స్కామ్, అది చాలా మందికి తెలియని స్కామ్ ఇది. ఇంకోటి ఏంటంటే మీరు బస్ స్టాప్లో కానీ లేకపోతే రోడ్డు మీద కానీ నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఒక పర్సన్ మిమ్మల్ని ఆపి సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇఫ్ యూ హ్యావ్ అ మూమెంట్ ప్లీజ్ కుడ్ యూ లిసన్ టు మీ అని ఇంత మంచి ఇంగ్లీష్లో అలా మాట్లాడి మిమ్మల్ని ఆపుతారు. మీరు ఆగుతారు, ఏంటి పాపం నిజంగా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏదో అడుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏదైనా అడుగుతున్నారేమో అనుకోని. వాళ్ళు యాక్చువల్లీ ఐ హ్యావ్ టు గో టు ఉప్పల్ బట్ ఐ లాస్ట్ మై వాలెట్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ విత్ 50 రూపీస్. ఇంత మంచి ఇంగ్లీష్లో ఒక మళ్ళా అంత ఇంగ్లీష్కి మీరు 10 రూపాయలు 20 రూపాయలు కాదు, రైట్? సో ఆబ్వియస్లీ వాడు ఏమంటాడంటే నేను ఉప్పల్కి పోవాలి, లేకపోతే ఏదో ఒకటి సిటీకి ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలనే వాళ్ళు ఉంటారు. అక్కడ బెగ్గింగ్ చేసే వాళ్ళు అంతా నేను ఈ మూలకు పోవాలంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో ఇలా ఇంత మంచి సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ మాట్లాడి నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి, నేను మీకు మళ్ళీ ఫోన్ పే ఏదో ఒకటి చేసేస్తాను, కరెంట్లీ నా మొబైల్ కూడా పోయింది, నా బ్యాగ్ ఎవరో కొట్టేశారు, నా మొబైల్ లేదు, నా పర్స్ అన్ని పోయినాయి అనేసి ఇలా ఏదో ఒక స్టోరీ అల్లేస్తారు. ఇప్పుడు చూడండి, నార్మల్గా తెలుగులో ఎవరన్నా అడిగారు లేకపోతే హిందీలో ఎవరన్నా అడిగారు అని అంటే బిచ్చగాడు అనేసి లైట్ తీసుకుంటాం మనం. ఇంగ్లీష్లో అడిగేసరికి మనకి అరే ఇది బిచ్చగాడు కాదేమో, నిజంగానే పాపం పోయిందేమో, వాలెట్ ఇంక ఇవన్నీ పోయినాయేమో అనేసి అనుకుంటారు అని హెల్ప్ చేసేస్తారు. వాళ్ళు ఇంకెక్కువ సంపాదిస్తారు చెప్పాలంటే, ఎందుకంటే వీళ్ళకి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 100 రూపాయలు వస్తుంటాయి, రైట్? సో ఇప్పుడు ఈ 100 రూపాయలు నేను ఇంటికి వెళ్ళినాక నీకు ఫోన్ పే చేస్తా అంటే 100 భయ్యా తీసుకోండి ఇచ్చేస్తాం మనం. సో అట్లా బేసిక్గా ఏంటంటే రకరకాలుగా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఈజీ ఇది చేస్తున్నారు. బట్ వన్ థింగ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే లైక్ యూనో ఇలా బెగ్గింగ్ వైపు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఇదంతా టెంపరీ. లైఫ్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది, రైట్? సో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే మీరు కరెంట్లీ వచ్చే డబ్బుల గురించి చూడకండి, కెరియర్ బిల్డింగ్ ఎక్కడ అవుతుంది అనేది చూడండి. నాకు తక్కువ డబ్బులు వచ్చినా సరే నేను ఒక జాబ్ స్టార్ట్ చేశాను, ఒక కంపెనీలో కనుక నేను పనిచేయడం స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి నా కెరియర్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నా వాల్యూ తక్కువ ఉంటుండొచ్చు, ఈ రోజు నా శాలరీ తక్కువ ఉంటుండొచ్చు, బట్ కన్సిస్టెంట్గా నేను వర్క్ చేసుకుంటూ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, రేపు పొద్దున్న మీ వర్త్ పెరుగుతుంది, దానికి తగ్గ మీ శాలరీ కూడా పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే తక్కువ అమౌంట్ వస్తుందో ఇదంతా ఫ్యూచర్లో కాంపన్సేట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ అండ్ రెస్పెక్టబుల్ జాబ్, రైట్? సో ఇప్పుడు ఈ క్షణానికి నాకు ఎంత వస్తుంది అని చూసుకున్నారంటే మీరు అక్కడే ఉండిపోతారు. ఈ క్షణానికి ఎక్కువ వస్తుండొచ్చేమో,
బట్ ఎప్పటికీ మీరు బిచ్చగాలాగానే మిగిలిపోతారు, మీకు ఆ రెస్పెక్ట్ అనేది రాదు సొసైటీలో. మీరు కెరీర్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇనీషియల్గా తక్కువ వచ్చినా సరే రెస్పెక్ట్ కూడా ఎర్న్ చేస్తారు, మనీతో పాటు రెస్పెక్ట్ కూడా ఎర్న్ చేస్తారు మీరు. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకొని అకార్డింగ్లీ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అండి. ఓకే, ఒకవైపు వీళ్ళకి దానాలు చేస్తూ ఉన్న జనాలు ఎట్లా ఆలోచించాలి, వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది కదా. అబ్సల్యూట్లీ అండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఆర్ ఉత్తగానే ఎవరికో ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఏదో పుణ్యం వస్తుందో లేకపోతే వానికి ఏదో హెల్ప్ అవుతుంది అనేసి మీరు ఇస్తున్నారు. కానీ మీరు చేసే ఈ పని వల్ల తెలియకుండా మీరు చేసే డ్యామేజ్ ఏంటిది అని అంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. రైట్, ఇప్పుడు చూడండి, ఇది చాలా పెద్ద మాఫియా లాగా తయారైపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఈ బెగ్గింగ్ అనేది ఇంత పెద్ద మాఫియా లాగా ఎందుకు తయారైంది అని అంటే దానిలో డబ్బులు కనిపిస్తున్నాయి కాబట్టి. మీరు డబ్బులు ఇవ్వడం మానేసేయండి, వాడు ఎవడన్నా కానివ్వండి, అది హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వడం మానేశారనుకోండి, బెగ్గింగ్ చేయడం ఆపేస్తారు. దే విల్ ఫైండ్ వేస్, వాళ్ళు ఏం చచ్చిపోరు, దే విల్ ఫైండ్ వేస్ టు ఎర్న్. సో ఇప్పుడు ఇదొక చాలా సులభంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళకి ఇక్కడ నుంచి డబ్బులు రావట్లేదు అని అంటే దే విల్ ఫైండ్ సోర్సెస్. ఇంకోటి అండి, ఇది బెగ్గింగ్ అనేది నిజంగానే పెద్ద మాఫియా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తారు, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఇట్లా బుర్ఖాలు వేసుకొని వీల్ చైర్ మీద హస్బెండ్ని తీసుకొని వెళ్తూ, లేదంటే వైఫ్ని హస్బెండ్ని వైఫ్ ఇట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అంత చిన్న పిల్లలకి చూస్తేనేమో దానం చేయకపోతే ఏమో మనమేమో అరే నిజంగా పిల్లలకి దానం చేయట్లేదు, మనం ఎక్కడ పాపాత్మలమో అని ఫీల్ అవుతాము. ఒకవేళ దానం చేస్తేనేమో ఆ పిల్లలు అంటే ఇక దానికి అలవాటు పడి వాళ్ళు ఇంకా చదువు మీద ఎక్కడ ధ్యాస ఉంటుంది, అడుక్కోవడానికి ఇష్టపడతారు. అఫ్కోర్స్ ఒకవేళ చదువుకోలేని పరిస్థితిలోనే వచ్చి అడుక్కుంటున్నారా? సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. సో అసలు అంటే పిల్లల్ని కానీ ఇట్లా దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళని కానీ ఇట్లా రోడ్ల మీద చూసినప్పుడు వాళ్ళకి దానాలు చెయ్యాలా చెయ్యొద్దా, ఒకవేళ చేస్తే ఎందుకు చేయాలి, చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దు? చాలా మంది ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఏంటంటే, అందరు అనుకునేది ఏంటంటే, ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకొని సింపతి కోసం చాలా చిన్న పిల్లల్ని ఒక లెస్ దెన్ 1 year or 2 years, 1 to 2 years వాళ్ళని ఎత్తుకొని రోడ్ల మీద బెగ్గింగ్ చేస్తూ ఉంటారు చూడండి. అందరు ఏమనుకుంటారంటే అది వాళ్ళ సొంత తల్లి సొంత పిల్లలు అట్లా అనుకుంటారు. ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, 95% వాళ్ళు రిలేటెడ్ కాదనమాట. లైక్ ఆ చిన్నపిల్ల ఇంకా ఎత్తుకున్న తల్లి వాళ్ళు రిలేటెడ్ కాదు. ఇదంతా ఒక పెద్ద మాఫియా. దీంట్లో పిల్లల్ని రెంట్కి తీసుకుంటారు, వీళ్ళు చిన్నపిల్లల్ని రెంట్కి తీసుకుంటారు డైలీ బేసిస్ మీద. మీరు ఒకటి గమనించండి, జనరల్గా చిన్నపిల్లలు ఆ వయసులో ఉన్న పిల్లలు చిరాకు చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, రైట్? మీరు ఎప్పుడన్నా సిగ్నల్స్ దగ్గర అంత చిన్నపిల్లలు ఏడవడం చూసారా? వాళ్ళు ఏడవరు, కామ్గా ఉంటారు, లేదంటే పడుకొని ఉంటారు వాళ్ళు, రైట్? మోస్ట్ ఆఫ్ నిద్రపోయి ఉంటారు వాళ్ళు. ఎందుకు నిద్రపోయి ఉంటారు అంటే డైలీ మార్నింగ్ వాళ్ళకి స్టెరాయిడ్ ఎక్కిస్తారు వాళ్ళు. డైలీ మార్నింగ్ వాళ్ళకి స్టెరాయిడ్ ఇచ్చి, అంటే వీళ్ళు చికాకు పడుతూ ఉన్నారు అనుకోండి, వీళ్ళని చూసుకోవడం కష్టము, రైట్? వీళ్ళ పని సాఫీగా జరగదు. సో ఈ బెగర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని రెంట్కి తెచ్చుకొని మార్నింగ్ వాళ్ళని స్టెరాయిడ్ మీద పెట్టేస్తారు వాళ్ళని. అదేంటంటే మత్తులాగా అనుకోండి, ఇంకా మత్తు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఆ మత్తు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అలా మత్తులో పడుకొని ఉంటారు, వాళ్ళని చూయించుకుంటూ వీళ్ళు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. సాయంత్రానికి మళ్ళీ వీళ్ళు వాళ్ళని అప్పయిపోస్తారు అనమాట, లైక్ ఆ ఏజెన్సీకి అప్పయిపోస్తారు. సమ్ టైమ్స్ మంత్లీ బేసిస్ కింద కాంట్రాక్ట్ తీసుకుంటారు పిల్లల్ని. అయితే ఆ కాంట్రాక్ట్లో కూడా క్లియర్లీ ఏం మెన్షన్ చేస్తారంటే, ఆ బిడ్డ గనక ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు, ఏది ఆ ఏజెన్సీ తోటి ఈ బెగర్స్కి కాంట్రాక్ట్ అనమాట. అంటే బిడ్డ చనిపోతే నాకు సంబంధం లేదు, రైట్? సో ఇప్పుడు ఈ ఇచ్చే డోసేజ్ ఇవన్నీ అనెస్థీషియా లాగా ఇస్తారని చెప్పాను చూడండి మీకు, అదంతా యాక్చువల్గా ఇవ్వాల్సింది ప్రొఫెషనల్స్ ఇవ్వాలి జనరల్గా. బట్ ఇక్కడ చిన్నపిల్లలకి ప్రొఫెషనల్స్ కాదు కదా ఇచ్చేది. సో డోసేజ్ కొంచెం ఎక్కువైపోయినా, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా రియాక్షన్స్ అయినా ఆబ్వియస్లీ చనిపోతారండి చిన్నపిల్లలు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మధ్యాహ్నమో ఎప్పుడో ప్రాణం పోయి ఉంటుంది, వీళ్ళకి తెలీదు. ఆ సంఖ్యను అలా పెట్టుకొని మొత్తం బెగ్గింగ్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రానికి వాపస్ ఇచ్చేటప్పుడు చూసుకుంటారు అది శవం అనేసి. రైట్? ఇంత దారుణంగా ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం. మరి అంటే ఇన్ అ వే అయ్యో పాపం అని మీరు వేసే రూపాయి
అసలు ఎలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుందని మీరు ఇక్కడే అర్థం చేసుకోండి మీరు. రైట్, అసలు మనం దానమే చేయకపోతే చిన్న పిల్లల్ని దీంట్లోకి తీసుకునే రారు. తీసుకునే రారు. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు? అంతే, ఇప్పుడు ఒక స్టేట్ ఎంపీ అటు నార్త్ సైడ్ కిడ్నాప్ అయిన పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బెగ్గింగ్ అంటే ఇక్కడ ఏజెన్సీస్ లో ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ కిడ్నాప్ అయిన పిల్లలందరినీ నార్త్ సైడ్ తీసుకెళ్లి అక్కడ ఏజెన్సీస్ లో రన్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కనెక్టెడ్ నెట్వర్క్ అండి. ఈ నెట్వర్క్ ని కూల్చాలి లేకపోతే దీని అంతా చేయాలంటే ఒక పర్సన్ చేసేది కాదు, కలెక్టివ్లీ మనం అందరం కలిసి చేయాల్సిందే ఇది. సో మనం గనక కొంచెం స్ట్రాంగ్ ఉండి అయ్యో పాపమే అనేసి మీరు బిచ్చమేయకుండా, అది ఎంత చిన్నపిల్లడన్నా కానివ్వండి, అది వాళ్ళు వికలాంగులు అవ్వచ్చు, హ్యాండ్ ఏదన్నా కానివ్వండి, మీరు రూపాయి వేయకుండా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి ఇవన్నీ ఎంకరేజ్ అవ్వవు. సో ఇందులోకి రారు, ఆ చిన్నపిల్లలు రారు. సమ్ టైమ్స్ కొందరు కావాలని ఇట్లా ట్రాన్స్జెండర్స్ లాగా మారటము, లేకపోతే కావాలని హ్యాండిక్యాప్డ్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళని ఎక్కువగా ఎక్కడ చూస్తాం తెలుసా అండి? ఎగ్జిబిషన్ టైంలో అసలు వాళ్ళు ఒక కలర్ అది వేసుకొని కాలిపోయినట్టుగా, ఇంకా ఎగ్జిబిషన్ లో మనం అడుగు పెట్టగానే ఒక 1 కిలోమీటర్ వరకు ఇంకా వీళ్ళే ఉంటారు. మొత్తం కాలు విరిగిపోయి కాలిపోయిన గాయాలు, దానికి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి క్లియర్ గా కనిపిస్తూ ఉంటది అక్కడ ఎగ్జిబిషన్ టైంలో. సో నిజంగా కూడా అంటే ఈ బెగ్గింగ్ మాఫియాని అరికట్టాలి అంటే ఎవ్వరూ కూడా అంటే పిల్లలు మెయిన్ గా పిల్లల్ని ఇందులోకి తీసుకురావద్దు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు అని నిజంగా అనుకుంటే అసలు పిల్లలు ఎక్కడ కనిపించినా గానీ దానాలు అయితే చేయకండి. దానాలు అసలు చేయదని అంటారండి. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఏమంటారంటే మరి ఇట్లా హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే కొంచెం కొందరు వయసు అయిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొందరు క్వశ్చన్ చేస్తారండి. మనం దానం చేయొద్దు అన్నప్పుడు ఇలాంటి క్వశ్చనింగ్ వస్తుంటుంది. వాళ్ళకి నేను చెప్పే స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, హ్యాండిక్యాప్డ్ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ కోటాలో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. హ్యాండిక్యాప్డ్ అయితే మీ చదువుకి తగ్గట్టు మీకు ఏదో ఒక జాబ్, మీరు చదువుకోలేదంటే దానికి కూడా సంబంధించి ఏదో ఒక జాబ్. మీరు ఇప్పుడు చూడండి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో లైక్ మున్సిపాలిటీ ఆఫీసెస్లో కానివ్వండి, పోస్ట్ ఆఫీసులు కావచ్చు, వీటిలలో ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర అంటే కౌంటర్ నెంబర్ 2 ఎక్కడ అని అంటే అక్కడ అని చూపించడానికి. సో అలాంటి జాబ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి జాబ్స్కి వీళ్ళు హైర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మీరు కొన్ని సూపర్ మార్కెట్స్ కూర్చోండి, లైక్ రీసెంట్లీ నేను డికాథ్లాన్లో చూశాను. వాళ్ళ స్టాఫ్ మొత్తంలో ఖచ్చితంగా ప్రతి డికాథ్లాన్ అంటే అట్లీస్ట్ బిగ్గర్ స్టోర్స్లో డిసేబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. లైక్ వాళ్ళకి మాటలు రాకపోవడము, లేకపోతే వినటం రాకపోవడం, ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. సో అలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది. ఇంకొకటి అది ఇదే మెగ్డీ కాదు, అదే చికెన్ వింగ్స్ అవన్నీ కేఎఫ్సీలో కూడా అంతే. అవును, కేఎఫ్సీలో కూడా we get to see such kind of people. So ఇట్లా ఏంటంటే ఆ ఎంకరేజ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ అనేది మనకి సొసైటీ నుంచి ఉంది. సో అది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, లైక్ కొన్ని కార్పొరేట్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంది మనకి. సో ఆ సపోర్ట్ ని యూజ్ చేసుకునేటట్టు మీరు హెల్ప్ చేయండి. తెలియని వాళ్ళ వరకు చాలా మందికి తెలియకపోవచ్చు. సో మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని రైట్ డైరెక్షన్ లో పెట్టారనుకోండి, అప్పుడు మీకు పుణ్యం వస్తుంది. రూపాయి వేస్తే పుణ్యం రాదు మనకి, రైట్? సో అలాగే ఇప్పుడు చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏంటంటే ఇప్పుడు సమ్మన్ లైక్ వాళ్ళకి చేత కావట్లేదు అని అంటే ఆ వయసులో బెగ్గింగ్ చేయడం అనేది చాలా కష్టం అండి. దాని బదులు మీరు 4 కూరగాయలు మీ ముందు వేసుకొని ఆ కూరగాయలు అమ్ముకుంటే ఇంకెక్కువ పైసలు వస్తాయి మీకు, ఆర్ అది సులభం చెప్పాలంటే, రైట్? సో అలా ఏంటంటే ఎవరన్నా ఓల్డ్ పీపుల్ కానివ్వండి, డిసేబుల్డ్ కానివ్వండి, బెగ్గింగ్ సైడ్ ఉన్నారు అని అంటే మీకు పుణ్యం రావాలి అంటే పుట్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. డబ్బులు వేస్తే కాదు. వాల్యుబుల్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.